నమస్తే, వెల్కమ్ టు ఎస్ ఛానల్ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన్ టౌన్ కేబిఎన్ కళాశాలలో ఉచిత మెడికల్ క్యాంపుని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ ప్రారంభించారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు వేరికోస్ వెయిన్స్ సమస్యతో ఇబ్బందులకి గురవుతున్నారని ఎంపీ తెలిపారు. ప్రజలందరూ కూడా ఉచిత మెడికల్ క్యాంపుని వినియోగించుకోవాలని ఆయన కోరారు. అన్ని ప్రాంతాల్లో ఇటువంటి ఉచిత మెగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సృజనా చౌదరి, ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో గౌరవనీయులు ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో గతంలో చూసాము. మెడికల్ క్యాంపులు ప్రతి డివిజన్లోనూ పెట్టడం జరిగింది. వరద మొగియగానే వారు చాలా చోట్ల మెడికల్ క్యాంపులు పెట్టారు. కానీ విజయవాడ ప్రాంతంలో మెయిన్గా వెర్కోస్ ఎక్కువగా డిటెక్ట్ అవుతుంది. దీని మీద క్యాంపు పెట్టాలని గో హాస్పిటల్స్ వాళ్ళు హైదరాబాద్ నుంచి రాగానే ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా లోకల్ నాయకులు మీరా గారికి, వెంకన్న గారికి అందరికీ కూడా చెప్పడం జరిగింది. బేగ్ గారికి, ఫతావుల్లా గారికి, అందరికీ మెయిన్ నాయకులు చంటి గారికి అందరికీ చెప్పడం జరిగింది. ముందుగా కేబిఎన్ యాజమాన్యం మాకు సహకరించి ఇవాళ ఈ స్పేస్ మాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అంతేకాకుండా గో హాస్పిటల్ యాజమాన్యానికి, శంకర్ ఐ నేత్రాలయ వారికి, ఎన్టీఆర్ ట్రస్ట్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇటువంటి సెంటర్లు ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ ప్రతినిత్యం ఇక్కడ జరిపి ఇక్కడ ఎటువంటి వ్యాధుల నుంచి విముక్తి ఉచిత క్యాంపులు కండక్ట్ చేస్తాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెగా హెల్త్ క్యాంప్ కేబిఎన్ కాలేజీలో పెడతాం జరిగింది. డయాబెటీస్కి కానీ, వెర్కోస్ ప్రాబ్లమ్స్కి కానీ, గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికి కూడా డాక్టర్స్ అందరూ చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి 15 రోజులకి డిఫరెంట్ లొకేషన్స్లో హెల్త్ క్యాంపులు పెడితే కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా అందరూ హెల్త్ అవేర్నెస్ పెరుగుతుంది. ఎందుకంటే సిక్నెస్ని ప్రివెంట్ చేయడంలోనే ఉంది మొత్తం విషయం. అదంతా కూడా అవగాహన పెంచుకుంటే ప్రివెంటివ్ ఆఫ్ సిక్నెస్ జరుగుద్దని చెప్పి నమ్మకం. ఎంపీ గారు మిగిలిన చోట కూడా ఈ విధంగా సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని సిఎంఆర్ యూనివర్సిటీ బెంగళూరు మార్కెటింగ్ అడ్మిషన్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ చక్రవర్తి తెలిపారు. ఉపాధ్యాయుల శ్రమను మాత్రమే గుర్తించడం కాదని వారు చేసే గొప్ప పనిని కూడా గౌరవ ప్రశంసలు ఇవ్వాలని ఆయన సూచించారు. బందర్ రోడ్లోని మినర్వా గ్రాండ్ హోటల్లో సిఎంఆర్ యూనివర్సిటీ బెంగళూరు వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమం జరిగింది. ప్రముఖ శ్రీ చైతన్య నారాయణ శారద భవిష్య కళాశాలల ఉపాధ్యాయుల్ని యూనివర్సిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఎంఆర్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ చక్రవర్తి మాట్లాడారు. సమాజంలో గొప్ప మార్పులు తీసుకురావడంలో ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర పోషిస్తారని తెలిపారు. విద్యారంగంలో ఉపాధ్యాయుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సన్మాన కార్యక్రమంతో పాటు అవార్డుల్ని అందజేసినట్లు తెలిపారు. Everyone for this today's program of Upadhyaya Sanmanam at CMR University Bangalore, we have always believed that teachers are the strongest motivators and they instill good thinking and they mold the students into a holistic professional. In CMR University Bangalore, we always value our teachers the highest and we make sure that that interaction between the students and the teachers go to the level of parents and their words. We always believe that teachers can motivate not only the students but they deserve all the credits and all the appreciations for whatever is coming in our life and what are the developments that are taking place for the future. So we have organized this program to respect our teachers and to set an example for others to worship the teachers. CMR University Bangalore. నేను బెంగళూరు. ఇవాళ ప్రోగ్రామ్ వచ్చేసి ఉపాధ్యాయ సన్మానం ప్రోగ్రామ్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆల్మోస్ట్ 50+ ప్రిన్సిపల్స్ అటెండ్ అయ్యి ఉన్నారు ప్రోగ్రామ్కి. వీఆర్ హ్యాపీ. యూనివర్సిటీ వచ్చేసి బెంగళూరులో ఉంది. సో ఇక్కడ అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బీటెక్ ఉంది, బీబీఏ, బీసీఏ, అలాగే యూజీ అండ్ పీజీ ప్రోగ్రామ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి యూనివర్సిటీలో. సో ఇలా ఉపాధ్యాయులను సత్కరించుకోవాలనే ఉద్దేశంతో సిఎంఆర్ యూనివర్సిటీ బెంగళూరు వాళ్ళు మేము ఇలాగ ఏర్పాటు చేస్తున్నాము. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ సర్వీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులుగా టి నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు ఆయన్ని
అభినందించారు. గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ సర్వీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు, అసోసియేషన్ అధ్యక్షునిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన నాగేశ్వరరావు అభినందించారు. రాష్ట్రంలో వేలాదిగా ఉన్న మున్సిపల్ ఉద్యోగస్తులు అనేక సమస్యలతో ఇబ్బందులకి గురవుతున్నారని తెలియజేశారు. అసోసియేషన్ అధ్యక్షునిగా స్వచ్ఛంద పదవి విరమణ చేసిన ఈశ్వర్ మాట్లాడుతూ ఏపీఎం ఈఎస్సీఏ అధ్యక్షునిగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు అందరికీ ధన్యవాదాలండి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన బొప్పరాజు వెంకటేశ్వర అన్నగారికి, అలాగే అసోసియేషన్ అధ్యక్షులుగా నాకు పదవి ఇచ్చిన మా అన్నగారు రొప్పలపూడి ఈశ్వరరావు గారికి, అలాగే మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అప్పలరాజు గారికి, అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే ప్రింట్ అండ్ మీడియా సభ్యులందరికీ, నా వచ్చిన ఉద్యోగస్తులందరికీ నా నమస్కారాలండి. అయితే ఈ అసోసియేషన్గా నన్ను అధ్యక్షునిగా నియమించుకున్నందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏపీ జేఏసీ అమరావతి పక్షాన మేము విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ యూనిట్ నుంచి నన్ను రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ఏపీ జేఏసీ అమరావతి పక్షాన నేను తప్పనిసరిగా ఈశ్వర్ గారి లాగే నేను సహకరించి ముందుకు నడుస్తానని ముందు తెలియజేస్తున్నాను. అలాగే సమస్యల పరిష్కారానికి ఉద్యోగస్తుల ప్రమోషన్లో కానీ, మా సర్వీస్ రూల్స్ కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా, అలాగే మా మున్సిపల్ మంత్రివర్యులు నారాయణ గారి ద్వారా మేము సాధించి మా సమస్యను పరిష్కరించి ఏపీ ప్రభుత్వ భాష సాంస్కృతిక శాఖ, ఏపీ సృజనాత్మక సమితి, శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలకి చేనేత వస్త్రధారణ పోటీల్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబటి మధుమోహన్ కృష్ణ రావటం జరిగింది. అలాగనే వస్త్రధారణ పోటీల విజేతలకి బహుమతి ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. మధుమోహన్ కృష్ణ మాట్లాడుతూ మహిళా సాధికారతను స్వాగతించాలని సూచిస్తూ సంస్థ ద్వారా ఏటా వివిధ అంశాలపై పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకుల్ని అభినందించారు. సేవా సంస్థ వ్యవస్థాపకురాలు దూపాటి శ్రీదేవి మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మం, నైతిక విలువలు, మహిళల విజయాలను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 500 మంది వరకు పోటీలో పాల్గొన్నారు. నిర్వాహకులు విజేతలకి బహుమతులను అందజేశారు. నాట్యాచార్యుడు కేజే మోహన్ గిరిజా కళ్యాణం నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. నమస్కారం, నా పేరు దూపాటి శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం మన సంస్కృతి సాంప్రదాయం తగ్గట్టుగా చేస్తూ వస్తున్నాను. అయితే అనుకోకుండా ఎందుకు ఆలోచన వచ్చింది, చేనేత వాళ్ళు ఇదివరకు రోజుల్లో చాలా ఇబ్బంది పడ్డారు. నేత కార్మికులను ఎవరు ప్రోత్సహించట్లేదని ఇదివరకు రోజుల్లో, ఇప్పుడు కాదు, ఇదివరకు రోజుల్లో అట్లా ఇబ్బంది పడ్డారు. అట్లా ఆలోచన వచ్చిందే చేనేతకు చేయూత. మనందరం ఇంతమంది సుమారుగా ఒక 500 మంది మహిళలు వచ్చారండి. వీళ్ళందరూ నేత చీరలు కట్టుకొని వచ్చారు. అంటే చేనేత చీరలు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళకి సంఘీభావం, అంటే నేత కార్మికులకి సంఘీభావంగా చక్కగా మన నేత చీరలు కట్టుకుంటే ఎంతో అందంగా ఉంటాము అన్ని ఆ ఉద్దేశంతో చాలామంది కట్టుకొని వచ్చారు. నేత చీరలతో ఎవరు ర్యాంప్ వాక్ చేయంగా చూడలేదు. ఈరోజు మాత్రం వీళ్ళందరూ ఆఖరికి 95 ఏళ్ల వయసు కల ఆవిడ కూడా వచ్చి ర్యాంప్ వాక్ చేసింది. అంటే మనము చేనేతని కద్దర్ని మనం ఎంత గౌరవిస్తున్నామో మనకు అర్థమైంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు చేనేతకు చేదోడు అని మంగళగిరిలో కార్యక్రమం చేశారు. అప్పటికే నేను ఈ ప్రోగ్రాం అనుకున్నాను, పేరు కలుస్తుంది అనుకున్నాను. అనుకోకుండా ఆయన చేనేతకు చేదోడని అక్కడ ఉన్న వాళ్ళందరితోటి చేనేత వస్త్రాలు కట్టించి ఆడవాళ్ళు కానీ మా వాళ్ళని, అట్లాగే నేను ఈరోజు చేనేతకు చేయూత అనే కార్యక్రమంతో అందరినీ హ్యాండ్లూమ్ శారీస్ కట్టుకురమ్మన్నాను. వచ్చారు. వచ్చినందుకు ప్రతి వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా నడవటానికి నాకు ఎంతో సహకరించిన ఎంటీఆర్ వాళ్ళు కానీ, హోజాయ్ వాళ్ళు కానీ, త్రిబుల్ ఎస్ వాళ్ళు కానీ, వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రుల సపోర్ట్ లేకుండా
లేకుండా నేను ఏ కార్యక్రమం నిర్వహించలేను. అందుకని మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నగరవాసులకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన సినీ బజార్ ఎగ్జిబిషన్ ని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. ఒక టికెట్ పై సినీ బజార్, అవెంజర్స్, అవతార్ ప్రదర్శనల్ని ఒకే చోట ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని చెప్పారు. సంక్రాంతి పండుగ సెలవులకి కుటుంబ సమేతంగా ఈ ఎగ్జిబిషన్ ని వీక్షించవచ్చని చెప్పారు. చుట్టుకుంట శాతవాహన కాలేజీ గ్రౌండ్ లో సినీ బజార్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ ని సరికొత్త హంగులతో అందరినీ ఆకట్టుకునే విధంగా ఒకే చోట సినీ బజార్, అవెంజర్స్, అవతార్ వంటి ప్రదర్శనని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ఎగ్జిబిషన్ ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఎగ్జిబిషన్ లో పురాతన కాలం నాటి అవతార్, అవెంజర్స్ ప్రతిమలు అబ్బురపరుస్తున్నాయని, చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఈ ఎగ్జిబిషన్ అలరిస్తుందని తెలిపారు. అద్భుతమైనటువంటి ప్రగతిని మనందరికి కూడా చూపిస్తున్నారు. వాళ్ళ యొక్క కార్యశీలత, అకుంఠిత దీక్ష, దక్షత, హార్డ్ వర్కింగ్ నేచర్ మన దేశమంతా కూడా అనేక ప్రాంతాల్లో వాళ్ళు ఈ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి ఎప్పుడు మనం చూడనటువంటి వాటిని మనకు చూపించగలుగుతుండటం మన విజయవాడ వాస్తవులైనటువంటి నందివాడి నాని గారి ఫ్యామిలీని ముఖ్యంగా అభినందిస్తూ ఉన్నాం. మరి మనం చెప్పుకోవాలనంటే ఎక్కడైనా సరే మనకి శంకరరావు గారు రండి, ఎక్కడైనా సరే ప్రపంచంలో మనం గమనించినట్టయితే ప్రపంచంలో ముఖ్యమైనటువంటి రెండు. ఒకటి ముందర మనకి ఆహారం కావాలి, తర్వాత రెండోది ఎంటర్టైన్మెంట్ కావాలి. ఏ ప్రజలైనా ఏ ప్రాంతవాసులైనా ప్రపంచవ్యాప్తంగా కావాల్సినవి ప్రధానంగా ఈ రెండు మాత్రమే. ఆహారం కావాలి, తర్వాత ఎంటర్టైన్మెంట్ కావాలి. వీళ్ళు ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఈ రెండు రకాలు మనకు అందిస్తున్నారు. మొదట ఎంటర్టైన్మెంట్ కోసం ఇన్ని రకాలైనటువంటి మనందరం ఇష్టపడేటటువంటి శాతవాహన కాలేజీ గ్రౌండ్స్లో ఈ ఎగ్జిబిషన్ ప్రారంభం అవడం చాలా సంతోషం. వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి మా కాలేజీలో ఎగ్జిబిషన్ పెడుతున్నారు. ఆత్మీయ మిత్రులు మధుమోహన్ కృష్ణ గారు అన్నట్టు ఎంతో కష్టపడ్డారు. నాని గారు కానీ, గోపి గారు కానీ 2 నెలల క్రితం చూస్తే ఇక్కడ ఏమీ లేదు. ఇవాళ ఉంటే ఇక్కడ ఏదో ఒక అత్యద్భుతం, ఒక ఇంద్రజాలం సృష్టించినట్టు సృష్టించారు. వాళ్ళకి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇకపోతే విజయవాడ నగర ప్రజలకి వినోదం కలిగించడానికి ఏదో ఒక వినూత్న శైలిలో ఇంత మటుకు మా కాలేజీలో ఇటువంటి ఎగ్జిబిషన్ పెట్టలేదు. ఇందాక నేను చూసినప్పుడు అనుకున్నా, చాలా కష్టపడి వినూత్న శైలి యువతకి, మాలాంటి పెద్దవాళ్ళకి, ఇందాక పిల్లలకి ఆ నాగేశ్వరరావు ఫోటో ఎప్పటిదో రామారావు వాళ్ళందరూ చూస్తుంటే ఏదో ఇంకో లోకంలో ఉన్నట్టు ఇదంతా చూస్తుంటే ఇప్పుడు మాకే 2-3 గంటల నుండి చూడాలనిపిస్తుంది అనమాట. అటువంటి అత్యద్భుతంగా పెట్టారు ఈ ఎగ్జిబిషన్ని. ఈ యొక్క నగర ప్రజలు వినోదం కోసం అనేక రంగాలు ఉంటాయి. అస్తమానం ఇంటి టీవీ ఉంటుంది కాదనం. ఇటువంటి వాటికి వచ్చి ఆహ్లాదంగా మంచి ఆహారం, నిజంగా వీళ్ళు మంచి భద్రత అన్నమాట. ఎంతో వాళ్ళ మీద శ్రద్ధ చూపిస్తారు వాళ్ళ నాని గారు కానీ, గోపి గారు కానీ. వీళ్ళు తర్వాత దీనికి ముఖ్య కారణం మా కార్పొరేటర్ గారి హస్బెండ్ మన రమేష్ గారు ఎంత కష్టపడ్డాడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టించి తీరాలి అని చెప్పి ఒక అకుంఠితతో మేడం గారు అంటే నాకు చాలా గౌరవం, మా సోదరి. ఇటువంటి కార్యక్రమాలు ఈ యొక్క సంక్రాంతికి ఈ యొక్క నగర ప్రజలు ఈ యొక్క సినీ ఎగ్జిబిషన్లు పెట్టారు. ఇందా చూశాను నేను. నగర ప్రజలు వినియోగించుకోవాలి. నగర ప్రజలు వినియోగించుకోవాలంటే మీడియా మీ చేతిలో ఉన్నది. ఈ ఎగ్జిబిషన్లో ఉన్నది ఉన్నట్టు ఇలా ప్రజలకి తెలియపరిస్తే వాళ్ళకి మంచి అవకాశం. ఈ ఎగ్జిబిషను నిర్విఘ్నంగా సాగాలని, అదేవిధంగా సంక్రాంతి తర్వాత ఒక 2 నెలలు పరీక్షలు అవి ఉన్నప్పటికీ మళ్ళీ వేసవికాలం ముందు 2-3 నెలలు హాయిగా నిరుడు పెట్టుకోవాల్సింది. నిరుడు ఎలక్షన్ వల్ల మా కాలేజీలో బూతులు రావడం వల్ల ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టలేదు. అది కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు. అందుకని ఆ ఎగ్జిబిషన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని చుట్టుకుంట ప్రాంతంలో శాతవాహన కాలేజీ గ్రౌండ్స్లో సినీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అయింది. ఇది సార్గా మన కరస్పాండెంట్ గారు రమా సత్యనారాయణ గారు, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అవునా మీ అందరం కూడా కలిసి ఎగ్జిబిషన్ స్టాఫ్ తోటి ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ యొక్క స్పెషల్ ఏంటంటే సినీ బజార్, అదేవిధంగా అవతార్ ఏంటండి ఎక్స్పో ఈ ఏర్పాటు చేయడం అయింది. చాలా వినూత్నంగా, చిన్నపిల్లలకి ఆహ్లాదకరంగా, చాలా పెద్దవాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా, అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా
మంచి మంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్టాల్స్లో ప్రత్యేకమైన షాపింగ్ మాల్స్ ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఏర్పాటు చేయబడింది. చాలా బాగుంది. చుట్టుపక్కల వాతావరణం, మన సినీ నాయకులు, ప్రముఖులు అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని, ఎలాగో ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ఆహ్వానాన్ని అందుకొని ప్రతి ఒక్కరు వచ్చి ఎగ్జిబిషన్ని సందర్శించవలసిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 20వ తారీఖు వరకు ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఈ విజయవాడలో ఎన్నో రకాల ఎగ్జిబిషన్లు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, అది అందరికీ తెలిసిందే. కానీ ఈ సంక్రాంతి హాలిడేస్ని మరికొంత వినూత్నంగా చేయడం కోసం అని చెప్పేసి ఫస్ట్ టైం సినీ ఎక్స్పో అనే ఎగ్జిబిషన్ని మన విజయవాడలో ప్రారంభించడం జరిగింది. ఇది ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా దాదాపు 4 సంవత్సరాల వయసు పిల్లల దగ్గర నుంచి 60 సంవత్సరాల వయసు పెద్దవారి దాకా అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ ఎగ్జిబిషన్ యొక్క ముఖద్వారాన్ని మేము దీన్ని చిత్రీకరించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో సీనియర్ నటుల దగ్గర నుంచి ట్రెండింగ్లో ఉన్న హీరోస్ వరకు అందరి కట్అవుట్స్ని, వారి యొక్క ముఖ్యమైన సినిమాస్ యొక్క కట్అవుట్స్ని హాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, కాలీవుడ్ ఇలా అన్ని యూనివర్సల్ వుడ్స్ సినిమాస్కి సంబంధించిన హీరోస్ అందరినీ మరియు హీరోయిన్స్ని, టెక్నీషియన్స్ని, డైరెక్టర్స్ని, వారి యొక్క పోస్టర్స్ని, వారి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసే విధంగా కట్అవుట్స్ ఏర్పాటు చేసాం. అంతేకాకుండా ప్రపంచంలో ఎంతో నెంబర్ 1గా నిలిచినటువంటి అవతార్ మూవీ, దాన్ని ఇంతవరకు ఎవరు బీట్ చేసింది లేదు. అలాంటి అవతార్ మూవీలో ఉన్న అవతార్ 1, 2, 3 ఇలా అన్ని పార్ట్స్లో ఉన్నటువంటి సినిమాలో ఉన్న అన్ని పార్ట్స్లో ఉన్నటువంటి ముఖ్యమైన సన్నివేశాలని, వాటి యొక్క ముఖ్యమైన దానిలో క్యారెక్టర్స్ అన్నింటిని కూడా ఇక్కడ మేము నమూనాస్ రూపంలో మినియేచర్స్గా ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి మార్వల్ హీరోస్ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హీ-మ్యాన్, బ్యాట్మ్యాన్, అవెంజర్స్ ఇలా అందరూ కూడా మేము ఇక్కడ అన్ని కూడా మూమెంట్స్తో కలిపినటువంటి అవెంజర్స్ని కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేయడం. దాదాపు 100 అడుగులు ఇంటూ ముత్యాలంపాడు సాయిబాబా సన్నిధిలో ధనుర్మాస మహోత్సవాల సందర్భంగా ఈ నెల 11, 13 తేదీల్లో 2 ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సాయిబాబా గుడి కమిటీ గౌరవ అధ్యక్షులు ఈ గౌతమ్ రెడ్డి తెలిపారు. బాబా సన్నిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 13వ తేదీన శ్రీ గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. అలాగనే గత 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం బాబా సన్నిధిలో ధనుర్మాస మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ 2 రోజుల పాటు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని దివ్య ఆశీస్సుల్ని పొందవలసిందిగా ఆయన భక్తులకి విజ్ఞప్తి చేశారు. ప్రతినిధులందరికీ కూడా ఆహ్వానం. ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. షిరిడి సాయిబాబా మందిరం ప్రారంభించిన తర్వాత గత 30 సంవత్సరాలుగా విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యాన గత 30 సంవత్సరాలుగా ధనుర్మాస కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ గుడి ఆధ్వర్యాన. దీనికి సంబంధించినంత వరకు ఈ 30 సంవత్సరాలుగా జరిపేటువంటి కార్యక్రమంలో ప్రతి ఇంటినందు కూడా భక్తుల యొక్క ఇళ్లకు వెళ్ళి అక్కడ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని శ్రీహరి గారి ఆధ్వర్యాన నడిపేటువంటి కార్యక్రమం ఇది. దానిలో భాగంగానే ఈ 30 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించినంతవరకు కూడా అత్యంత విశిష్టమైనటువంటి కార్యక్రమాలు 2గా ఉంటాయి. ఆ 2 11వ తారీఖు, 13వ తారీఖు. 11వ తారీఖున పాయస ప్రసాదాన్ని ఒక వెండి గిన్నెలు, స్టీల్ గిన్నెల్లో మనం దాన్ని ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఉచితంగానే. దీనికి ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్త ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. సుమారు 4 నుంచి 5 వేల మంది వరకు కూడా వస్తారు. ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వారందరికీ ఉచితంగానే ఆ స్టీలు గిన్నెల్లో పాయసాన్ని అందజేయడం అనేటువంటి జరుగుతుంది. దీనికి సంబంధించినంతవరకు క్రిస్మస్ సంక్రాంతి పండుగల్ని పురస్కరించుకుని శుభమస్తు షాపింగ్ మాల్ విజయవాడలో నిర్వహిస్తున్న భలే పండుగలు భలే బహుమతులు ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రాని కస్టమర్లకి గిఫ్ట్గా ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని గన్నవరం ఎయిర్పోర్టు ఎస్ఐ రమణ తెలిపారు. నాణ్యమైన వస్త్రాలను అందుబాటులోకి తీసుకువచ్చి కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నారని పేర్కొన్నారు. శుభమస్తు కస్టమర్లకి ప్రతి ఏడాది లక్కీ డ్రా నిర్వహించడం ఎంతో అభినందనీయమని చెప్పారు. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ సంక్రాంతి పండుగల్ని పురస్కరించుకుని కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేసి ప్రతిరోజు బహుమతి
బహుమతుల్ని అందజేయడం జరుగుతుందని చెప్పారు. చివరి 30వ రోజు లక్కీ డ్రా ముఖ్య అతిథిగా గన్నవరం ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ రమణ హాజరయ్యారు. ఈ లక్కీ డ్రాలో ఒంగోలుకి చెందిన కస్టమర్ కి ఎలక్ట్రికల్ బైక్ దక్కించుకోవడం జరిగింది. శుభమస్తులో నాణ్యమైన వస్త్రాలని కస్టమర్లకు అందిస్తున్నారని చెప్పారు. ఇలాంటి అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. శుభమస్తు కస్టమర్లకి అందరికీ నమస్కారాలండి. మేము పిలవంగానే మా విన్నపాన్ని గౌరవించి వచ్చిన రమణ గారికి ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నారు. వాళ్ళకి శుభమస్తు తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ కూడా మా తరపున అభినందనలు తెలియజేస్తున్నామండి. మన దగ్గర శారీస్లో 75 రూపీస్ నుంచి ఉన్నాయి. మెన్స్ వేర్లో అయితే బ్రాండెడ్పై 30-40% డిస్కౌంట్ కలదు. 1+1 బై 2 డిస్కౌంట్ కూడా కలదండి. 1000 రూపాయలకి 3 షర్ట్లు ఇస్తున్నాము. కిడ్స్ వేర్పై 1000కి 500 రూపాయలకి 4 షర్ట్లు 3 ప్యాంట్లు ఇవ్వడం జరుగుతుంది. లేడీస్ వేర్పై స్పెషల్ ఆఫర్ కలదు. 1000 రూపాయలకి 3 ప్లాజా సెట్స్ 3 డ్రెస్ మెటీరియల్ కూడా కలవండి. ఈ అవకాశాన్ని సంక్రాంతికి మరిన్ని వెరైటీలతో మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఈ అవకాశాన్ని మన విజయవాడ శుభమస్తు అభిమానులందరూ విజయవాడ జనాలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. మనం ప్రతిరోజు ఒక ఎలక్ట్రానిక్ బైక్ అనేది తీయటం జరుగుతుంది. సంక్రాంతికి ఒక కార్డుగా బంపర్ ఆఫర్ కింద ఉందండి. ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలు శుభమస్తు కస్టమర్లు వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరికి సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మీడియా మిత్రులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ అందుబాటులో ప్రైస్ అనేది అందరికీ అందుబాటులో ఉన్నాయి. బట్టలు కూడా నాణ్యత మంచిగా ఉన్నాయి. సో అందరూ దీన్ని ఆదరించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే షాపింగ్ మాల్ వాళ్ళు కూడా ప్రతి సందర్భంలో వాళ్ళు మనకి బట్టలు చూపించేటప్పుడు కానీ అలాగే బిల్లింగ్ టైంలో కానీ చాలా పొలైట్గా మంచిగా సిస్టమేటిక్గా చేస్తున్నారు. దానికి ఆ విధంగా మెయింటైన్ చేసినందుకు శుభమస్తు షాపింగ్ మేనేజ్మెంట్కి మా తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాము. ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శుభమస్తు షాపింగ్ మాల్ వారికి మరోసారి ధన్యవాదాలు తెలుసు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.